ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ, సరే ఇన్నాళ్ల చరిత్రలో పోనీ దేశంలో ఎక్కడైనా సరే ఇలాంటి ఘటనలు లేకపోతే ఇలాంటి ఇన్సిడెంట్లు మీరు చూసేన్నారా? యాజ్ అ జర్నలిస్ట్ ఎప్పుడన్నా ఇలాంటివి జరిగినాయా? ఒకటి. రెండు, జగన్ గారు వేసిన పిటిషన్ ఎట్లా విశ్లేషిస్తారు దీన్ని? విజయ్ చంద్ర గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి ప్రజలకి నమస్కారం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పిటిషన్ ని రెండు కోణాల్లో చూడాలి. ఆయన ఏంటంటే గత 5 ఏళ్ల పరిపాలనలో ఆయన ఆంధ్రప్రదేశ్ ఒక మహారాజులాగా, ఆయన ఒక ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ తోటి ఆయన పరిపాలన సాగించారు. మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినట్టు ఆయన ఎక్కడ ఆయన తోటి సమస్యల్లో పేద ప్రజలకి, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ పీడించుతున్నాడు. ఇదంతా జరిగింది. ఇప్పుడు ఆయన్ని ఎవరు అటాక్ చేస్తారు అంటే అది కూడా చలిచేమల చేత చిక్కి బలమైన సర్పం చనిపోయింది అన్నట్టుగా ఎవరిని పేదలు చంపేస్తారని భయపడుతున్నట. ఇందాక కోసంపూడి గారు అన్నారు ఆయన న్యాయవాది కూడా కాబట్టి కోర్టుకి కనీసం ఆయనకి ఎవరి నుంచి థ్రెట్ ఉంది అనేది చెప్పాలి. అది ఏమీ చెప్పలేదు. ఆయన చూపించిన సిల్లీ థింగ్స్ రెండు కూడా, ఒకటి 2019 ఎన్నికల ముందు విశాఖ ఎయిర్పోర్ట్ లో అతని మీద జరిగిన కోడికత్తి కేసు, మొన్న 2024 ఎన్నికల ప్రచారం సందర్భంగా విజయవాడలో జరిగిన గులకరాయి దాడి కేసు. ఆ రెండు కేసుల్లో కూడా ఇప్పుడు కోడికత్తి శ్రీని అనే వ్యక్తి మా ప్రాంతానికి చెందిన వ్యక్తి, అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వ్యక్తి. అతను ఈ దాడి ఏ విధంగా చేశాడు, ఎట్లా చేశాడు అనేది అందరికీ సుస్పష్టంగా చెప్తున్నాడు. 5 ఏళ్ల పాటు అతనికి బెయిల్ ఇవ్వకుండా జైల్లో మగ్గిపోయాడు. అతని కేసు విచారణ చేపట్టినప్పుడు, ఎన్ఐఏ వాళ్ళ కేసు విచారణ చేసినప్పుడు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి వాయిదాలు అటెండ్ అవ్వడం, కేసు విచారణ విజయవాడలో నిర్వహించడానికి కూడా ఎన్ఐఏ ముందుకు వస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సహకరించారు. కేవలం ఏంటంటే ఒక సానుభూతి డ్రామా కోసం కోడికత్తి కేసును వాడుకున్నది అనేది దేశానికి అందరికీ తెలుసు. సేమ్ అదే థింగ్ ఇక్కడ గులకరాయి కేసులో అరెస్ట్ అయిన సతీష్ అనే పిల్లాడు కానీ, మైనర్స్ వాళ్ళందరినీ ఏ విధంగా తీసుకెళ్లి అరెస్ట్ చేసి అల్లరి చేశారు, వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పెట్టారో చూసాం. బలమైన న్యాయ వ్యవస్థ పుణ్యం అని అతను తొందరలోనే బెయిల్ తోటి బయటకు వచ్చి ఉన్నాడు. వాళ్ళందరూ చెప్తున్నారు ఈ కేసుతో మాకేం సంబంధం లేదు, మేము మామూలుగా మీటింగ్ చూడడానికి వెళ్తే మమ్మల్ని పట్టుకుపోయారు. ఈ కుంటి సాకుల్ని చూపించి జగన్మోహన్ రెడ్డి నాకేదో జరిగిపోతుంది, భద్రత కల్పించండి అని కోర్టులను ఆశ్రయించడం పూర్తిగా అవివేకంగా కనిపిస్తుంది. అయితే నాకు ఇంకొక సందేహం కూడా వస్తుంది. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీయడానికి జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నుతున్నాడని అనుమానం కలుగుతుంది. ఎందుకంటే గత 5 ఏళ్లలో విజయ్ చంద్ర గారు చెప్పండి సార్, గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది పూర్తిగా కుంటుపడిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఈ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని కంపెనీలు, ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి, మనం చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీయడానికి గతంలో కూడా రీసెంట్ గా ఆయన ఢిల్లీ వెళ్లి ధర్నా చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 36 హత్యలు జరిగిపోయి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది ఈ 4 రోజుల్లో అని నానా రాద్ధాంతం చేశాడు. అక్కడ మీడియా దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నం చేశాడు. ఇదంతా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి జరగకూడదు. ఆయన ఒక అలవాటు చేశాడు. ఇక్కడ ప్రజలకు బటన్ నొక్కి ఏదో అకౌంట్ లో డబ్బులు వేసి వాళ్ళందరినీ కూడా ఆయన దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బతికేయాలని చేసి, అదే పద్ధతి కొనసాగాలి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగకూడదు, ఈ ప్రజలు కష్టాల్లోనే ఉండాలి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా ఏం చేయలేకపోయింది కాబట్టి మళ్ళీ నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వండి అని అడుగుదాం అనేది ఆ కుట్ర ఆలోచన అయ్యి ఉండాలి అనేది నాకు ఒక అనుమానం. 36 మంది హత్యలు జరిగిపోయాయి అన్న మనిషి ఇందాక కోసంపూడి గారు చెప్పినట్టు ప్రెస్ మీట్లు పెట్టాడు. ఆ ప్రెస్ మీట్లో మీడియా వాళ్ళు ప్రశ్నలు అడగడానికి ప్రయత్నించి ఆ 36 పేర్లు చెప్పండి అంటే కూడా చెప్పకుండా అతను లెగిసి వెళ్ళిపోయిన విధానం కూడా మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగకూడదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండకూడదు, వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఉండకూడదు, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడకూడదు. ఆయన ఫ్యాక్షనిస్ట్ ద్వారా రాయలసీమలో ఏంటంటే పూర్వం చెప్పుకునేవారు, ఈ ఫ్యాక్షనిస్టులు అందరూ కొంతమంది మార్పులను పోషించుకుంటూ వాళ్ళకి ఏదో తిండి గీతలు పడేసి వాళ్ళని కూడా తిప్పుకునేవాళ్ళు. అదే ద్వారంలో ఆయన వ్యవహారం చేస్తున్నారు. మీరు ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినట్టు ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు, కనీసం ప్రధాన ప్రతిపక్ష నేత కూడా కాదు, ఓన్లీ పులివెందుల ఎమ్మెల్యే. మిగతా ఎమ్మెల్యేలకు ఎట్లాంటి భద్రత కల్పిస్తున్నారు? ఓన్లీ మాజీ ముఖ్యమంత్రి అనుకోండి, ఇప్పుడు కూడా ఆయనకి 59 మంది భద్రత ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 900 మంది భద్రత ఉన్నారు.
ఆయన ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు అది కూడా చూసేవాళ్ళం. ఏదైనా పర్యటనలకు వెళ్ళినప్పుడు 10,000 మంది మినిమం పోలీసులతో భద్రత. ఆయన మీటింగ్లకి, ఆయన పర్యటనలకు వచ్చే జనం కంటే పోలీసులే ఎక్కువ ఉండేవారు. రోడ్ల పక్కన పరదాలు కట్టేసి ఆయన వెళ్ళిన ప్రాంతాల్లో బంద్ పాటించి ఇంట్లో నుంచి జనాలు రాకుండా